ఒంగోలులో అంగన్వాడీ ప్రీ స్కూళ్లలో కార్పొరేట్ తరహా విద్యను పేద విద్యార్థులకు అందిస్తున్నామన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. ఒంగోలులో అంగన్వాడీ ప్రీ స్కూళ్లను తనిఖీ చేసిన ఆయన అక్కడి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చిన్నారులకు వేర్వేరుగా క్లాస్ రూమ్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. ప్రతి క్లాస్కు టీవీ ఏర్పాటు చేసి రైమ్స్తో పాటు పాఠాలు కూడా సులభతరంగా బోధించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు నర్సరీ నుంచే కార్పొరేట్ విద్యను అందించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టనున్నారు మంత్రి నారాయణ. అంగన్వాడీ స్కూల్లో 6 సంవత్సరాల లోపల వయసున్న పిల్లలందరినీ, వయసు 5 అయినా 4 అయినా 3 అయినా అందరినీ ఒకే రూమ్లో కూర్చొనబెట్టి ఒక 4 పుస్తకాలు ఇచ్చి వాళ్ళకి చదువు చెప్పడం జరుగుతుంది. బట్ అది కరెక్ట్గా ప్రీ స్కూల్ కాదు. ప్రీ స్కూల్ అనేది ఏజ్ పరంగా మనం డివైడ్ చేయాలి. 3 సంవత్సరాల లోపల ఉండే పిల్లలందరినీ నర్సరీ గాను, 3 నుంచి 4 దాకా ఉండేవాళ్ళని ఎల్కేజీ గాను, 4 నుంచి 5 దాకా ఉండేవాళ్ళని యూకేజీగా, ప్రపంచం మొత్తం ఎక్కడ తీసుకున్న డెవలప్డ్ కంట్రీస్ కానీ, డెవలప్ అవుతున్న కంట్రీస్లో కానీ, లేదా ఇంకా డెవలప్ కాని కంట్రీస్ తీసుకున్న ప్రీ స్కూల్ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 ఉండాలి. ఏజ్ పరంగా ఉండాలి. ఎందుకంటే ఒక యూకేజీ పిల్లవాడు అర్థం చేసుకున్నట్టుగా, రిసీవ్ చేసుకున్నట్టుగా నర్సరీ పిల్లవాడు అర్థం చేసుకోలేడు. 5 సంవత్సరాల పిల్లవాడు రిసీవ్ చేసుకునేదానికి, 4 ఏళ్ల పిల్లవాడు రిసీవ్ చేసుకునే దానికి చాలా తేడా ఉంటుంది.